హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నాకైతే కొద్దిగా హెల్త్ బాగాలేదు. సో అందుకని ఈరోజైతే వీడియో పెట్టవలసింది, కానీ నేను ఏ వీడియో కూడా షూట్ చేయలేదండి. కొంచెం పనులు ఎక్కువయ్యాయి, హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయని. సో ఒకేలే ఎప్పటి నుంచో బాల్కనీ ఇది వీడియో పెడదాం అనుకుంటున్నాను కదా, అది ఇంక ఇప్పుడు పెట్టేద్దాం అనేసి ఇంకా వీడియో తీస్తూ ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను నా బాల్కనీని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది. యాక్చువల్ చెప్పాలంటే ఇంకా చాలా నీట్గా చేసి వీడియో తీద్దామని అనుకున్నానండి. బట్ నాకు ప్లాంట్స్ కొనడం కుదరట్లేదు, ఏమీ కూడా చేయడం కుదరట్లేదండి. మధ్యన ఫుల్ వర్షం ఒకటి వస్తుంది కదా, మాకు స్ట్రైట్గా వర్షం పడితే బాల్కనీలోకి అస్సలు రాదు. బట్ పెద్ద గాలితో వర్షం వస్తే మాత్రం మొత్తం బాల్కనీ అంతా వాటర్ వచ్చేస్తుంది. పైగా మొత్తం కొద్దిగా చీకటిగా కూడా ఉంటుందండి. అందుకే నాకు ఏం చేయడం కుదరట్లేదు. మా అమ్మాయికి ఎగ్జామ్స్ ఒకటి, ఇప్పుడు ఆ పాపకి ఎగ్జామ్స్ అయిపోయాయంటే బాబుకి ఎగ్జామ్స్. సో చెప్పాలంటే చాలా పని ఉన్నదండి. ఇంకా ఈ బాల్కనీని క్లీన్ చేయడం అన్నీ ఒక 2 days పని అయితే ఉంటుంది. లాస్ట్ ఇయర్ వడగలు పడేదానికైతే పైనున్న మొత్తం ఆకులతో సహా మొత్తం పాడేయండి. అవేమీ క్లీన్ చేయడం కుదరలేదు. క్లీన్ చేయడం అంటే ఎవ్రీ వీక్ క్లీన్ చేస్తాను, బట్ అంత డీప్గా వెళ్ళి క్లీన్ చేయనండి, జస్ట్ పైనే క్లీన్ చేస్తుంటాను. అండ్ నేను దీంట్లో చాలా క్రాఫ్ట్స్ అయితే చేసి పెట్టానండి. ఈ క్రాఫ్ట్లన్నీ ఏంటంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు చేసిన క్రాఫ్ట్లు ఇవి. మీకు కొన్ని క్రాఫ్ట్స్ అయితే నా యూట్యూబ్ స్టార్టింగ్లో కనిపిస్తాయండి, దీంట్లో చేసిన క్రాఫ్ట్స్. కొన్ని అయితే నేను చేయకముందే ఉన్నాయి. ఇంకా నేను చేసిన చాలా క్రాఫ్ట్స్ ఉన్నాయి, అవన్నీ పెట్టాలండి. యాక్చువల్గా వాల్ కూడా పాడై ఉంది. వర్షానికి వర్షం వచ్చి మట్టి మీద పడితే ఈ మట్టి అనేది వాల్ మీద తుల్లడం ఏంటంటే బ్రౌన్గా డాట్స్ వచ్చేసి పాడైందండి. వాల్ కూడా పాడైంది. చెప్తున్నాను కదా, ఈ బాల్కనీని కానీ పట్టుకుంటే చాలా పెద్ద పనే ఉంటుంది అనుకోండి. సో నాకు నచ్చినట్టుగా నచ్చే విధంగా కొన్ని క్రాఫ్ట్లు అయితే చేసి ఇట్లా హ్యాంగ్ చేసుకున్నాను. ఇలా చేసుకుంటే అంటే మైండ్ చాలా రిలాక్స్డ్గా ఉంటుందండి. అంటే ఎప్పుడు మనం లేచిన తర్వాత కిచెనే కదా, యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఇంట్లో పనులన్నీ చేసుకుంటామండి. బట్ వీక్లో 1 day అయినా, మంత్లో 1 day అయినా సరే ఎందుకో తెలియదు అలా డల్ అయిపోతాం. అంటే ఎవ్రీడే లేచిన వెంటనే ఇదే కిచెన్ పని, ఇలానే అందరినీ కేర్ చేస్తూ ఉండాలి, ఇంట్లో పనులు చేస్తూ ఉండాలి, బయటికి వెళ్ళడం ఉండదు అని ఎందుకో తెలియదు సడన్గా సైలెంట్ అయిపోతామండి. అలాంటప్పుడు ఒక వేడి టీ పట్టుకొని బాల్కనీలోకి వచ్చి ఇవన్నీ చూసి అది తాగుతూ ఉంటే కొంచెం మైండ్ అంతా చాలా రిలాక్స్డ్గా ఉంటుందండి. మా ఇంట్లో చిన్న చిన్న కార్డ్బోర్డ్స్ ఉండేవి, వాటిపైన అప్పుడు నేను ఇలా వేసుకున్నానండి. ఇవన్నీ నేను పెట్టాను, అంటే డ్రా చేసిన తర్వాత పెట్టాను. అప్పుడు నాకు పెద్దగా వీటికి వ్యూస్ వచ్చేవి కాదు. నాకు అంటే ఇప్పుడు ఒక 6000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కనుక నేను తెలుగు సాంగ్స్ పెట్టినా సరే నాకు వ్యూస్ వస్తున్నాయి. బట్ నేను స్టార్టింగ్లో తెలుగు సాంగ్స్ పెడితే నాకు పెద్దగా వ్యూస్ వచ్చేవి కాదండి. అప్పుడు ట్రెండీగా లాస్ట్ ఇయర్ ట్రెండీగా హిందీ సాంగ్స్ ఉండేవి ఎక్కువగాను. సో అందుకని నేను హిందీ సాంగ్స్ పెట్టి ఇవైతే పెట్టేదాన్ని. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఏంటంటే పాట్స్ అండి. ఇవి పాట్స్ని ఇట్లా కలర్ వేసేసి దానిపైన కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేసేసి అట్లా హ్యాంగ్ చేసుకున్నాను. నాకు టైం లేక చెప్తున్నాను కదా, కొన్ని కుదిరితే మాత్రం దాంట్లో కొంచెం మట్టి వేసి మనం మనీ ప్లాంట్ని గ్రో చేయొచ్చు. లేదు అని అంటే ఆర్టిఫిషియల్ క్రీపర్ ప్లాంట్స్ ఉంటాయి కదండి, మనకి ఆన్లైన్లో దొరుకుతాయి, అవైనా దాంట్లో హ్యాంగ్ చేసుకుంటే చాలా అందంగా అనిపిస్తాయండి. ఇంకా బాల్కనీ కింద వైపు పైన అంతా డస్ట్ దులిపేసి పెయింట్ వేసి క్రాఫ్ట్ పెట్టి ఇంకా మోర్ ప్లాంట్స్ తెచ్చి పెడితే ఇంకా చాలా బాగుంటుందండి మా బాల్కనీ. కానీ కొంచెం టైం పడుతుంది, కొంచెం కాదులేండి, మంత్సే పడుతుందనే చెప్పొచ్చు. అండ్ ఇవన్నీ కూడా ఇట్లా రాసి పెట్టుకున్నాను. ఇవన్నీ కార్డ్బోర్డ్సేనండి, నేను ఏది కూడా కొనేది కాదు, ఓన్లీ ఆ పాట్స్ మొక్కలు తప్ప మిగతావి నేను చేసినవన్నీ నేను చేసుకునే క్రాఫ్ట్లేనండి. ఇవేవి నేను కొనుక్కునేవి అయితే కాదు. ఇలా నిచ్చెనలాగా ల్యాడర్ లాగా వేసి అక్కడ అలా రాసి పెట్టుకున్నాను స్వీట్ హోమ్ అని. దాని నెక్స్ట్ ఇది మిర్రర్ వర్క్ అంటారు కదా, అలాంటి మిర్రర్ వర్క్ అండి. ఇవన్నీ కార్డ్బోర్డు ప్లస్ కేక్ బేస్ ఉంటుంది కదా, అవి వేస్ట్ చేయకుండా అలా వేసుకున్నానండి.
అండ్ ఆ ఫ్రేమ్ ఏంటంటే బటర్ఫ్లై గర్ల్ అని అంటారు. ఇదంతా ఏంటది సమ్ ట్రీస్ లీవ్స్ ఉంటాయండి. ఆ లీవ్స్‌ని బాగా డ్రై చేసేసి చెప్దాం అనేటప్పుడు కొన్ని గుర్తురావండి. ఆ ఆకుల్ని వాటర్‌లో 15 డేస్ అలాగా ఉంచేసి దాని తర్వాత బ్రష్‌తో తీసేస్తే గ్రీనిష్ అంతా వచ్చేసి స్కెలిటన్ అనేది ఉండిపోతుంది. దానికి కలర్ చేసేసి మనం డిఫరెంట్‌గా క్రాఫ్ట్ చేయొచ్చు. సో, నేను ఒకటైతే అమ్మాయిలాగా వేసి ఫ్రాక్ మోడల్‌గా వేశాను. ఇంకోటి మీరు ముందు చూసారు కదా! వినాయకుడినైతే పెట్టుంచాను. ఇట్లా ఈ ప్లాస్టిక్‌వి పాడై ఉన్నాయండి. ఈ ప్లాస్టిక్ గమ్లావి పాడైతే హాఫ్ కట్ చేసేసి దానిపైన ఇలా పెయింటింగ్ వేసేసి ఇలా హ్యాంగ్ చేసేసాను. ఆ హ్యాంగ్ చేసింది కూడా థ్రెడ్ కాదండి. అది ఓల్డ్ కటన్ని అలా జడ అల్లుతారు చూడండి. అలా అల్లేసి అలా హ్యాంగ్ చేసుకున్నాను. మనీ ప్లాంట్స్ వేశాను దాంట్లో. ఇట్లాంటి చిన్న క్రాఫ్ట్ చేసుకొని నెక్స్ట్ మనం చూస్తే ఆహా! నిజంగానా మనమే చేసామా? చాలా బాగున్నాయి కదా అని అనిపిస్తుంటుంది. దీని తర్వాత ఇవన్నీ అయితే వార్లీ పెయింటింగ్స్ అండి. పెయింటింగ్స్ వేసి అలా పెట్టేస్తున్నాను. అండ్ వన్ థింగ్ ఏంటంటే మనం వాటర్ కలర్స్‌తో కలర్స్ వేస్తే వెంటనే అవి పాడైపోతాయండి. బట్ మీరంతా కష్టపడుతున్నారు కదా! సో, కొంచెం అక్రిలిక్ కలర్స్ వేసుకున్నారనుకోండి, అవి మనం నీట్‌గా మెయింటైన్ చేస్తే చాలా ఇయర్స్ వరకు అయితే వచ్చేస్తాయండి. ఇవన్నీ నేను వేసి 3 ఇయర్స్ అవుతుంది. అదే అస్సలు పాడవకుండా అట్లానే ఉన్నాయండి. చాలా నీట్‌గా ఉంటాయి. కాకపోతే పైన కొంచెం డస్ట్ పట్టున్నది కనుక క్లాత్‌తో తుడిచేస్తే క్లీన్ అయిపోతుందండి. నేను లైట్ వేసి మీకు చూపిస్తున్నాను. మేబీ ఆ లైట్ ఒక రిఫ్లెక్షన్ అనేది పడుతుంటుందేమో. కొంచెం క్లారిటీ ఉండదండి. కొంచెం మబ్బుగా ఉంది కదా హైదరాబాద్లో. సో, అందుకనే కొంచెం డల్గా కనిపిస్తే మాత్రం సారీ. ఈ పెయింటింగ్స్ అన్నీ నేనే వేసుకున్నాను. బటర్ఫ్లైదైతే కార్డ్బోర్డ్లండి. మిగతా ఆ లేడీస్ దానివైతే నేను వుడ్ పైన వేసుకున్నాను. దాని కిందకి ఇలా వచ్చాక జీజు ప్లాంట్, స్నేక్ ప్లాంట్ అండ్ ఒక 2 ఎలిఫెంట్స్ ఉంటే అట్లా పెట్టేశాను మనీ ప్లాంట్స్ వేసేసి. ఇంకా నాకు చాలా కొనాలని ఉంటుంది. మా వారేమో ఎందుకులే కొంటావు, మళ్ళీ వాటిని మెయింటైన్ చేస్తాను అనుకొని పని అనుకుని ఉంటావు, సిక్ అవుతావు అని పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు ఆయన. సో, అక్కడికైతే నా బాల్కనీ అయిపోయింది. నెక్స్ట్ టైం నేను ఇంకా మీకు నీట్‌గా మా బాల్కనీ టూర్ అనేది వీడియో చేసి పెడతాను. అండ్ ఇవైతే నేను పర్పుల్ అండ్ వైలెట్ అండ్ పర్పుల్ షాప్‌లో కొన్నానండి. ఈ షాపు మనకి కూకట్పల్లిలో ఉంది. అండ్ కేపీహెచ్‌పిలో మనం షాపింగ్ చేస్తాం కదా, అక్కడ కూడా ఉందండి. చాలా రీజనబుల్గా ఉంటుంది కాస్ట్ కూడాను. మా గోల్డ్ అంతా యాక్చువల్గా చెప్పాలంటే బ్యాంక్లోనే ఉంటాయండి. అంటే మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఒక హౌస్ని పర్చేస్ చేయాలంటే మ్యాక్సిమం గోల్డ్ అంతా బ్యాంక్లో పెట్టుకోవాల్సిందే. అండ్ ఇంట్లో ఎదిగే ఆడపిల్లలు ఉంటే కొంచెం ఇలాంటివి కొనుక్కోవాలండి, ఇంకా తప్పదు. కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే పడిందిలేండి. ఇదైతే నాకు 3500 పడింది. కానీ రీజనబుల్ అనిపించిందండి. చాలా అంటే చాలా బాగుందండి. అండ్ దీన్ని మనం నీట్‌గా మెయింటైన్ చేసుకోవాలండి. అంటే హాట్ వాటర్ పడకుండా, ఎక్కువ చెమట పట్టేటప్పుడు ఉంచకుండా, నెక్స్ట్ వేరే వాటిలతో వేరే జ్యువెలరీతో కలపకుండా ఉంచితే, ఇవన్నీ కొంచెం మనం పాటిస్తే ఇవి కొన్ని ఇయర్స్ వరకు వచ్చేస్తాయండి. 5-6 ఇయర్స్ వరకే వస్తుంది. అంటే నా దగ్గర నార్మల్గా అయితే చాలా జ్యువెలరీ ఉంటుంది. అంటే చార్మినార్లో, బేగం బజార్లో కొనుక్కునేవి చాలా ఉన్నాయి. కానీ కొన్ని ఫంక్షన్స్కి కొంచెం ఇలాంటివి మంచి జ్యువెలరీ వేసుకుంటే డ్రెస్కి అందం వస్తుంది, మనకి అందం వస్తుందండి. యాక్చువల్గా ఇప్పటి వరకు అయితే నేను ఇంత కాస్ట్ బట్ ఎప్పుడూ కొనలేదు. నా దగ్గర గోల్డ్ జ్యువెలరీ ఉండేది. దాని నెక్స్ట్ ఏంటంటే ఏవో చిన్నవి కొనేసుకుండేదాన్ని. అంత అంటే చార్మినార్ షాపింగ్లో అలా చిన్నవి 200, 300 అంతేనండి. అలా కొనుక్కునేదాన్ని. బట్ మా అమ్మాయికి ఇంకా అవసరం ఉంటుంది కదా, నెక్స్ట్ పట్టుబట్టలు వేసేటప్పుడు ఇలాంటి హెవీ జ్యువెలరీ వేస్తే కొంచెం బట్టలకి అందంగా ఉంటుంది కదా అనేసి, ఇంకా ఫ్యూచర్లో కూడా అవసరం ఉంటుంది కదా, ఏదైనా ఫంక్షన్స్ కానీ, మ్యారేజెస్ కానీ, గృహప్రవేశానికి కానీ వెళ్తే అవసరాలు ఉంటాయని కొనుక్కున్నాను. ఈ పెద్దదైతే చెప్పాను కదండి, నాకు 3500 పడింది. ఇంకొకటి చిన్నది కూడా కొన్నాను. సేమ్ అదే లక్ష్మీ అమ్మవారితో లాకెట్ వచ్చి కొనుక్కున్నాను. ఇది కూడా సేమ్ 3500 పడిందండి. 2 సేమ్ కొనుక్కున్నాను. ఎందుకు అంటే మ్యాచ్ అవుతుంది అనేసి కొన్నానండి. ఒకటి పెద్దది, ఒకటి చిన్నదిలాగా. ఒకటి షార్ట్ మోడల్, ఒకటి హారం మోడల్లో వస్తుంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా అట్లానే వచ్చున్నాయి. అండ్ పాపిడి బిళ్ళ కూడా సేమ్ అదే మాదిరిగా అయితే కొన్నామండి.
ఇలాంటి బెస్ట్ అండి. అంటే ఫంక్షన్లు ఉండేటప్పుడు అంటే కొనలేమండి. ఎందుకంటే నార్మల్‌గా అయితే ఫంక్షన్స్ ఖర్చులు చాలా ఉంటాయి. అలాంటి టైంలో ఇలాంటివి 3,000, 4,000 పెట్టి కొనడం అంటే ఎక్స్‌ట్రా ఖర్చులాగా అనిపిస్తది. సో, ముందుగానే ప్లాన్ చేసుకొని మనం పెట్టుకొని ఉంటే ఏవైనా ఫంక్షన్స్ టైంకి మనం అదే ఇంట్లో హస్బెండ్‌కి ప్రెషర్ ఉండదండి. ముందే కొనేసి పెట్టుకోవాలి. ఇవేంటంటే అప్పుడప్పుడు మనకి మన పేరెంట్స్ ఏవో కొద్ది కొద్దిగా అమౌంట్ ఇస్తుంటారు కదా! అవి దాచుకొని దాంట్లో 500, 1000 మా వారికి ఎయమని చెప్పేసి ఇట్లా కొనుక్కొని పెట్టుకున్నాను. చెప్పాను కదా! ఇప్పటివరకైతే నేను ఇంత హెవీ జ్యువెలరీ ఎప్పుడూ కొనలేదండి. ఇదే ఫస్ట్ టైం కొన్నాను. మా పాప కోసం కొనుక్కున్నాను. అండ్ పాపే కాదు, తర్వాత నేనైనా యూజ్ చేసుకోవచ్చండి. ఎవ్వరమైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది సన్నంగా ఉన్నారు, చిన్నోళ్ళకి, పెద్దోళ్ళకి అని ఏముండదు. ఇది సింగిల్‌గా వేసుకున్నా చాలా బావుంటది. డబల్ వేసుకున్నా బావుంటదండి. చాలా అందం వస్తుందండి. యాక్చువల్‌గా నేను సారీ కట్టుకొని వేసి చూపిద్దాం అనుకున్నాను. బట్ నాకంత టైం లేదు. టైం అవుతుంది. వీడియో అప్‌లోడ్ చేయాలని చేసేసాను. ఎందుకంటే సారీ కట్టుకొని వీడియో అప్‌లోడ్ చేసి ఇవి వేసుకొని వీడియో తీయాలంటే చాలా పెద్ద పని అండి. ఇది నేను వేసుకుంటే వేరే ఎవరైనా వీడియో తీయాలి. నాకంటే నేను వీడియో తీసుకోలేను కదా! ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేస్తే అంత క్లారిటీ అయితే ఉండదండి. అండ్ ఏంటంటే మీకు కొంచెం కలరు కొంచెం షేడ్ అయినట్టుగా కనిపిస్తది. ఎందుకంటే నేను లైట్‌లో తీస్తున్నాను. రూమ్‌లో లైట్ వేసి తీస్తున్నాను. నార్మల్‌గా నేచురల్‌గా వచ్చే వెలుగులో నుంచి తీస్తే మీకు చాలా షైనింగ్‌గా కనిపిస్తదండి. ఇట్లా కనిపిస్తది. ఇది కంప్లీట్ గోల్డ్ కలర్ కాదండి. కొంచెం బ్లాక్ షేడ్ వచ్చింది. దీనికి యాంటిక్ పీస్ అంటారు. ఏదో అంటారండి. నిజం చెప్పాలంటే నాకు ఈ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. దాని నేమ్స్ అస్సలు తెలీదు. ఈరోజైతే ఇదే వీడియోనండి. మీకు నచ్చుంటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బోర్ అనిపిస్తే మాత్రం స్కిప్ చేసేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.